వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణలో బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్గా ప్రజెంట్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అవుతుంది. అలానే మంచి మొబైల్ యాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హర్షిత్ ఇన్స్టిట్యూట్, దీంట్లో ఫ్రీగా అన్నీ ఉన్నాయి, చూసుకోండి. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. నేను దేవేంద్ర సార్ని, కరెంట్ అఫైర్స్ జీకే ఫ్యాకల్టీ. మన హర్షిత ఇన్స్టిట్యూషన్ విజయవాడలో ఆన్లైన్ క్లాసుల ద్వారా ఈ 2020-21 కరెంట్ అఫైర్స్ మరియు జీకేని బోధిస్తాను. మొత్తం 2020 సంవత్సరం జనవరి నుంచి రాబోయే 2021 వరకు అన్ని అంశాలను ఒక పద్ధతిగా ఒకటి ఆర్డర్లో చాలా చక్కగా ఇమేజినేషన్స్ ఇస్తూ వివరణాత్మకంగా విద్యార్థులు నోట్స్ రాసుకునే పద్ధతిలో ఈ బోధన ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో పోటీ పరీక్షలకు ఇప్పుడు టైం వచ్చింది. రేపు 2021 సంవత్సరం అనేక పోటీ పరీక్షలు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, ఏపీ మరియు తెలంగాణలో పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్స్ జరుగుతాయి. ఏపీలో ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలు, కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు భారీ నోటిఫికేషన్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ సుమారు 6,500 పోస్టులకు నోటిఫికేషన్ ఉంటుందని రాష్ట్ర హోంశాఖ, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పేర్కోవడం జరిగింది. వీటితో పాటుగా 2021లో డిఎస్సి, మెగా డిఎస్సి కూడా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామంటున్నారు. వీటితో పాటుగా ఏపీపీఎస్సి, అలాగే టీసీపీఎస్సి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను, వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సచివాలయ ఉద్యోగాలు, తెలంగాణలో మున్సిపాలిటీ ఉద్యోగాలు, అలాగే ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకి కరెంట్ అఫైర్స్ జీకే అనేది చాలా నీడ్ అండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని కూడా రేపు 2021 నుంచి ప్లాన్ ఉందండి. వీటన్నిటికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ జీకే చాలా కీలకమైన రోలు. వీటన్నిటినీ కూడా చక్కగా మీకు వివరణాత్మకంగా మంచి నోట్స్ రాసే పద్ధతిలో మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి, అందరూ బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. హర్షిత ఇన్స్టిట్యూషన్ ఒక మంచి ప్లాట్ఫారం విద్యార్థులకి అందిస్తున్నది. ఈ హర్షిత ఇన్స్టిట్యూషన్ విజయవాడలో ఈ ఇన్స్టిట్యూషన్ ఉంది. మీరు దీన్ని చక్కగా వినియోగించుకుంటే ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసులు కూడా ప్రస్తుతం చెప్పడం జరుగుతుంది. ఇది చూడండి, మొదట్లో ఈ ప్రపంచానికి ఒక అనుమానం, ఈ కరోనా వ్యాధి ఎలా వచ్చింది. కొంతమంది ఏమంటారంటే ఈ వ్యాధి గబ్బిలాలు, పాముల వల్ల వచ్చిందని కొంతమంది అనుమానం, ఆరోపణ ఉండేది. ఇప్పటికీ అదే ఎక్కువ మంది నమ్ముతున్నారు. గబ్బిలాల ద్వారా, పాముల ద్వారా ఈ కరోనా వ్యాధి వచ్చిందని నిర్ధారించలేకపోతున్నారు. మరికొంతమంది ఏమంటారంటే చైనా ఈ కరోనాను సృష్టించింది, కృత్రిమంగా సృష్టించింది. ల్యాబుల్లో కెమికల్స్ని ఉపయోగించి, రసాయనాలు ఉపయోగించి మానవాళి మీద ఇది ప్రయోగం చేసింది. అమెరికా ఆధిపత్యాన్ని అంతం చేయాలని, ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదగాలని చైనా ఆరాటమే ఈ కృత్రిమ కరోనాను సృష్టించిందని ఒక అపవాద నింద చైనా మీద ఉంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు కూడా వాదించేవాడు చైనావే సృష్టించింది, చైనా విషయం దాచిందని. WHO మీద కూడా అమెరికా అనేక నిందలేసింది. WHO చైనాకు కొమ్ము కాస్తున్నదని, వ్యాధి తెలిసినా కూడా బయట సమాజానికి చెప్పలేదని, అనేక ప్రాంతాలకు విస్తరించే వరకు అప్రమత్తం చేయలేదని WHO మీద అమెరికా చాలా కోప్పడింది. చివరికి అమెరికా WHO నుండి బయట కూడా వచ్చింది ఈ కరోనా ఇష్యూ మీదే. ఎట్టకేలకు కరోనా అనేది కృత్రిమం కాదు, ఇది సముద్రపు జంతువుల ద్వారానే సంభవించాయని, వుహాన్ మార్కెట్లో, జంతు సంబంధమైన మార్కెట్లో ఈ వ్యాధి బయటపడిందని నిర్ధారణ అయింది. అది మళ్ళీ అక్కడ ఈ నిర్ధారణ అయింది, అమెరికాలోనే నిర్ధారణ అయింది. స్విప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ పరిశోధనలో ఈ వ్యాధి అనేది కృత్రిమం కాదు, మనుషులు సృష్టించలేదు,
జంతువుల ద్వారానే వచ్చింది అని ఒక నిర్ధారణకు వచ్చింది. ఇది సార్స్ లక్షణానికి చెందిందని రుజువైంది. ఇది అమెరికాలో నిజ నిర్ధారణ అయ్యాయి. దీనికి ముందు ఫిబ్రవరి 11వ తారీఖు నాడు WHO కరోనాను మహమ్మారిగా, ఫిబ్రవరి 11వ తారీఖు నాడు కోవిడ్ అని పేరు ఎలాగైతే పెట్టిందో కరెక్ట్ గా 4 రోజులు పోయిన తర్వాత మార్చి 11, 2020న కోవిడ్ను మహమ్మారిగా ప్రకటించింది. దాన్ని ఇంగ్లీష్ లో పెండమిక్స్ అంటారు. పెండమిక్స్ మహమ్మారి అంటే ఒక వ్యాధి ఎక్కువ ప్రాంతానికి లేక దేశం అంతటా ప్రపంచంలో ఎక్కువ ప్రాంతాలకు విస్తరిస్తే దాన్ని పాండమిక్స్ అంటాం. ఆ మహమ్మారిగా ఎప్పుడు గుర్తించారు? మార్చి 11వ తారీఖు నాడు ప్రకటించారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. డిఆర్డిఓ కరోనా నమూనాల సేకరణ కోసం కోవాసాక్ అనే ఒక పరికరాన్ని కనుగొన్నారు. ముఖ్యంగా ఎవరైతే కరోనా పేషెంట్ ఉంటాడో ఆ కరోనా పేషెంట్ పడుకున్న ప్లేస్ లో కావచ్చు, కూర్చున్న ప్లేస్ లో కావచ్చు, ఆ వ్యాధి గ్రస్తుడి నుండి మరొకరికి చేరిపోతుందని అనుమానం. అది మొదట్లో అందరికీ అది అనుమానం ఉండేది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో. ఆ సమయంలో డిఆర్డిఓ వాళ్ళు నమూనాల సేకరణ కోసం కోవాసాక్ ని కనుక్కున్నారు. ఆ కోవాసాక్ సాధనంతో స్పేర్స్ ని, ఒక రకమైన స్పేరు 70 సెకండ్ల పాటు ఆ వెదజల్లితే ఆ ప్లేస్ అంతా క్లీన్ అయిపోతుంది. వ్యాధిగ్రస్తుని వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు కానీ, వైద్యుడి దగ్గర నుంచి మళ్ళీ బెడ్ మీద తీసుకువెళ్ళినప్పుడు కానీ ఈ కోవాసాక్ స్పేర్ ని ఒక 70 సెకండ్ల పాటు అక్కడ కానీ వేస్తే మొత్తం అంతా అక్కడ ఎటువంటి వైరస్ లక్షణాలు లేవని నిర్ధారణ అయిపోయింది. అంతకుముందు అయితే ప్రజలు అనుమానం ఉండేది, న్యూస్ పేపర్ ముట్టుకున్నా కరోనా వచ్చేస్తుందని, అలాగే కూరగాయలు, పళ్ళు, తినుబండారాలు, వస్తువులు, పరికరాలు వేది ముట్టుకున్నా కూడా వ్యాధిగ్రస్తుడు లక్షణాలు కొత్త వాళ్ళకి వచ్చేస్తుందని ఒక అనుమానం ఉండేది. ఆ అనుమానాలన్నింటినీ చెక్ పెడుతూ కోవాసాక్స్ ని కనుగొన్నారు. కోవాసాక్స్ ని వాటర్లో మరియు కొన్ని బహిరంగ ప్రదేశాలలో కూడా వేస్తే వ్యాధి లక్షణాలు కూడా బయటపడడం ఉంటుంది. బహిరంగ ప్రదేశాలలో కూడా ఉపయోగించుకోవచ్చని డిఆర్డిఓ వాళ్ళ అధ్యయనంలో తేలింది. ఈ కోవాసాక్స్ ని హైదరాబాద్ లో డిఆర్డిఓ వాళ్ళు తయారు చేశారు. ఇక్కడ మీకు బ్యాక్ డిఆర్డిఓ గురించి చెప్తాను. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు తయారు చేశారు. 1958 ఢిల్లీ కేంద్రంగా డిఆర్డిఓ ఏర్పడింది. డిఆర్డిఓకు ప్రస్తుతం చైర్మన్ ఎవరంటే జి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ టీం అంతా పనిచేసి కోవాసాక్స్ ని కనుగొనడం జరిగింది. ఆ తర్వాత కరోనా నుండి రక్షణ కోసం డిఆర్డిఓ వాళ్ళు ఒక బయోసూట్ ను తయారు చేశారు. ఈ బయోసూట్ ఏంటంటే ఎవరైతే వ్యాధిగ్రస్తుడు ఉంటాడో ఆ వ్యాధిగ్రస్తుడు చికిత్స అందించే పరిసరాలలో మొత్తం అందరికీ కూడా ఈ బయోసూట్స్ ని డిఆర్డిఓ తయారు చేసింది. డిఆర్డిఓ పిపిఈ కిట్లు అంటారు. పిపిఈ కిట్లు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, ఏదో పదం మాట. డిఆర్డిఓ తయారు చేసింది. పిపిఈ కిట్స్ అంటారు. డిఆర్డిఓ తయారు చేసింది. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, దీన్ని పిపిఈ కిట్లు అంటారు. ఈ డిఆర్డిఓ ల్యాబొరేటరీ ద్వారా తయారైంది. ఈరోజు మనం మార్కెట్లో చూస్తున్నాం, బజార్లో చూస్తున్నాం, ఆసుపత్రుల్లో చూస్తున్నాం. మొత్తం వ్యక్తులందరూ కూడా ఫుల్గా బయోసూట్ లో కనిపిస్తుంటారు. కొంతమంది మన టీవీల్లో, వార్తాపత్రికలు కనిపిస్తుంటాయి. అవన్నీ పిపిఈ కిట్లే. పిపిఈ కిట్లు వ్యక్తి నుండి మరో వ్యక్తిని కాపాడుకోవడానికి
అలాగే వ్యాధిగ్రస్తుల నుండి సమాజాన్ని అందరినీ రక్షించుకోవడానికి ఈ యొక్క బయోసూట్లు తయారు చేశారు. ఇది ఏప్రిల్ 2వ తారీఖు నాడు ప్రజలకి అందుబాటులోకి వచ్చేటట్టుగా తీసుకున్నారు. ఇక్కడ 3 పదాలు మంచిగా ఉంటాయి. కరోనా నుండి రక్షణ కోసం DRDO తయారు చేసిన బయోసూట్ పేరు PPE. PPE ఫుల్ ఫామ్ ఏంటంటే పర్సనల్ ప్రొటెక్టివ్ యాక్టివిటీ ఎక్విప్మెంట్. దీన్ని ఎప్పుడైతే ఆవిష్కరించారంటే ఏప్రిల్ 2వ తారీఖు. PPE కిట్ల ద్వారా వ్యాధిగ్రస్తుడి నుండి సాధారణ ప్రజలను కాపాడుకోవడం కోసము వ్యాధిగ్రస్తుడికి చికిత్స అందించే సిబ్బందికి రక్షణ కల్పించడం. సపోజ్ వ్యాధిగ్రస్తుడికి చికిత్స చేస్తున్న సమయంలో ఆ వ్యాధిగ్రస్తుడి నుండి తుమ్ము, దగ్గు ద్వారా తుంపర్లు ఏమైనా పడినా కూడా ఈ PPE కిట్లు ఆ వ్యాధిగ్రస్తుడి నుండి వైద్యుల్ని కాపాడుతుంది. అలాగే యువర్ మిక్టివ్తో కరోనాను చెక్ చేయొచ్చని మోనిష్ యూనివర్సిటీ వాళ్ళు కనుగొన్నారు. ప్రాణాంతకరమైన కరోనా వ్యాక్సిన్ ని యువర్ మిక్టివ్ అనే మందుతో 48 గంటల లోపలే నయం చేయొచ్చని మోనిషా యూనివర్సిటీ వాళ్ళు, ఈ మోనిషా యూనివర్సిటీ ఎక్కడుంది? ఆస్ట్రేలియాలో ఉంది. వాళ్ళు నిర్ధారించారు. జస్ట్ 48 అవర్స్ లో కరోనాకు విరుగుడు చేయొచ్చని మోనిష్ యూనివర్సిటీ ఆస్ట్రేలియా వాళ్ళు మందును కనుగొన్నారు. ఆ మందు పేరే యువర్ మెక్టివ్. ఈ మందుకు పరిశోధన చేసిన డాక్టర్ పేరు డాక్టర్ కెల్ వాగ్స్టాప్. ఈ మందు కరోనాతో పాటుగా డెంగ్యూ, ఇన్ఫ్లుయెంజా, జికా, HIV వైరస్ లో కూడా ప్రభావం చూపిందని చెప్పడం జరిగింది. ఈ యొక్క యువర్ మెక్టివ్ అనే మందు ద్వారా కరోనాతో పాటు డెంగ్యూ, ఇన్ఫ్లుయెంజా, జికా వైరస్, HIV వైరస్లపై కూడా ప్రభావం చూపుతుందని ఈ మందు వాడొచ్చని యువర్ మెక్టివ్ అనే మందును ఆస్ట్రేలియాకు చెందినటువంటి మోనిషా యూనివర్సిటీ వైద్యులు కనుగొన్నారు. ఈ వైద్య బృందానికి నాయకత్వం వహించిన వాడు ఎవరంటే డాక్టర్ కెల్ వాగ్స్టాప్ అనేవాడు చెప్పాడు 28 గంటల తర్వాత మందు వేసిన 24 గంటల తర్వాత ఈ ప్రభావం చూపుతుందని, 48 గంటల లోపలే ఈ వ్యాధిని పూర్తిగా మట్టబెట్టొచ్చని కూడా చెప్పడం జరిగింది. ICMR వారు ఒక మరో ప్రయోగం చేశారు. ICMR వారు ఏప్రిల్ 7వ తారీఖు నాడు ఒక పరిశోధన చేశారు. పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే భౌతిక దూరం గాని పాటించకపోతే ఒక కరోనా రోగి నుండి ఒక నెల లోపల 406 మందికి ఈ వ్యాధి ప్రబలవచ్చని ICMR అధ్యయనంలో చెప్పారు. ఇది ఎప్పుడు పేర్కొన్నారు? ఏప్రిల్ 7వ తారీఖు నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనము మన ప్రభుత్వం, మన ఆరోగ్యవేత్తలు చెప్పేదేంటి? భౌతిక దూరం పాటించమంటారు. 2 గజ్ కే దూర్ పాటించమంటున్నారు. శానిటైజేషన్స్ వాడమంటున్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించమంటారు. తుమ్ములు వస్తే గతంలో మనం చెయ్యి అడ్డు పెట్టుకుని తుమ్మేవారిని, ఇప్పుడు మోచేతిని అడ్డు పెట్టి తుమ్మమనేవారు. ఈ రూల్స్ అన్ని కూడా ఏప్రిల్ 7వ తారీఖు నుండి వచ్చాయి. ఎందుకంటే ఒక వ్యాధి నుండి కాపాడుకోకపోతే, ఆ వ్యాధిని కానీ మనం కాపాడుకోకపోయినా, ఆ వ్యాధి కానీ చికిత్స అందించే వ్యక్తిని దూరం పెట్టకపోతే నెల లోపలే 406 మందికి ఈ వ్యాధి విస్తరించవచ్చని, అదే ఆ వ్యక్తిని కాపాడుకుంటే 75% నియంత్రణ చేయొచ్చు. అప్పుడు ఒక రోగి నుండి మరో రోగికి జస్ట్ 2.5 మందికి మాత్రమే వ్యాప్తి చెందుతుంది.
అంటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి నుండి కఠినమైన నిబంధనలు కానీ పెడితే రోగిగ్రస్తుడి నుండి 2.5 మందికి మాత్రమే చేరుతుంది. నియమాలు ఖచ్చితంగా పాటించకపోతే ఒక వ్యక్తి నుండి 406 మందికి వ్యాధి బయటపడుతుందని ఐసీఎంఆర్ యొక్క అధ్యయనంలో తేలింది. కరోనా లక్షణాలు ఊపిరితిత్తులపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని, ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయ్యి వ్యక్తి మరణానికి దారితీస్తుందని జర్మనీకి చెందినటువంటి వైద్యులు నిర్ధారించారు. జర్మనీకి చెందిన వైద్యులు బెర్లిన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేశారు. ఇక్కడ చూసుకోండి, కరోనా లక్షణాలు అనేక కనిపించిన ఫస్ట్ ఎఫెక్ట్ ఊపిరితిత్తులపైన ప్రభావం చూపెడుతుందని వాళ్ళు పరిశోధన చేశారు. ముఖ్యంగా హైడెల్బర్గ్ లంగ్ బయో బ్యాంక్ నుండి వాళ్ళు నమూనాలు సేకరించారు. ఆ నమూనాల్లో ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఇబ్బంది పడ్డారని అందులో తేలడం జరిగింది. ఆ తర్వాత కరోనా వైరస్ జన్యుక్రమం నమోదు. కరోనా వైరస్ అనేది ఒక జన్యుక్రమంగా ప్రాణాంతకరమైన మహమ్మారి. కరోనా క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళు, ఢిల్లీలోని ఇన్స్టిట్యూషనల్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ వారు వీరి యొక్క అధ్యయనంలో తేలింది ఏంటంటే కరోనా వైరస్ జన్యుక్రమం నమోదు చేపట్టారు. జన్యుక్రమం దీన్ని ఈ వైద్య బృందం సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా ఏప్రిల్ 8వ తారీఖు నాడు తెలిపారు. కరోనా వైరస్ జన్యుక్రమంలో జరుగుతున్న అన్ని సవ్యంగా సాగితే ఈ వ్యాధిని వేగంగా అరికట్టచ్చు. లేదనుకో అది 1 నుండి 2, 2 నుండి 20, 20 నుండి 200, 200 నుండి 2000 అలా జన్యుక్రమంగా విస్తరించి ఎక్కువ మందికి వ్యాపించే అవకాశాలు ఉన్నాయని ఈ సిసిఎంబి ఢిల్లీకి చెందిన ఇన్స్టిట్యూషనల్ వాళ్ళు అధ్యయనంలో చెప్పారు. ఇక ప్లాస్మా చికిత్స గురించి మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఏప్రిల్ 9వ తారీఖు నాడు ప్లాస్మా గురించి తొలిసారిగా వార్తల్లోకి వచ్చాయి. అసలు ప్లాస్మా ఏంటి, కరోనా ప్లాస్మా చికిత్స ఏమిటి, ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవాలి. కోవిడ్ రోగులకు చికిత్స చేయడానికి దేశంలో తొలిసారిగా కన్వల్సెంట్ ప్లాస్మాను ఉపయోగించాలని కేరళలోని శ్రీ చిత్రా తిరునల్ ఇన్స్టిట్యూషనల్ మెడికల్ సైన్సెస్ టెక్నాలజీ నిర్ధారించుకుంది. దేశంలో ప్లాస్మా చికిత్స మొట్టమొదటిసారిగా కేరళలో ఇచ్చారు. ప్లాస్మా చికిత్స అంటే కరోనా వ్యాధిగ్రస్తుడికి వైద్యం చేసి నయం చేస్తారు. అతడు సాధారణ వ్యక్తిగా మారినప్పుడు అతని దగ్గర నుంచి రక్తాన్ని తీసుకొని ఆ రక్తాన్ని ఎవరైతే కొత్త కరోనా పేషెంట్స్ ఉంటారో ఆ కొత్త కరోనా పేషెంట్ బాడీలోకి కొద్దిగా రక్తాన్ని, చాలా తక్కువ ml రక్తాన్ని ఆ వ్యాధిగ్రస్తుల శరీరంలోకి పంపిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి శరీరంలో ఉన్నటువంటి జన్యువులతో కొత్త బ్లడ్ పోరాడి ఆ కొత్త వ్యాధిగ్రస్తుడు త్వరగా నయం అవ్వడానికి చికిత్సను తీసుకోవడానికి ఈ ప్లాస్మా అనేది తోడ్పడుతుంది. దీన్నే ప్లాస్మా థెరపీ అంటారు. ప్లాస్మా థెరపీ మరోసారి చూడండి. వ్యాధిగ్రస్తుడు నయమైన తర్వాత అతని నుండి రక్తాన్ని సేకరించి కొత్త వ్యాధిగ్రస్తుడు బాడీలోకి తక్కువ ml రక్తాన్ని పంపిస్తే వ్యాధిగ్రస్తులు శరీరంలోని జన్యువులతో ఈ కొత్త రక్తం పోరాడి వ్యాధిగ్రస్తుడికి వైద్యాన్ని సహకరించేటట్టుగా అతని బాడీ సహకరిస్తుంది. దీన్నే ప్లాస్మా థెరపీ అంటారు.
దేశంలో మొట్టమొదటిసారిగా ప్లాస్మా థెరపీని ఏప్రిల్ 9వ తారీఖున అమల్లోకి తెచ్చారు. దేశంలో మొదటిసారిగా ప్లాస్మా థెరపీని కేరళలోని శ్రీ చిత్రా తిరువనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు పరిశోధన చేశారు. ఆ బృందానికి డైరెక్టర్ అయినటువంటి ఆశా కిషోర్ ఈ విషయం చెప్పారు. గుర్తుపెట్టుకో, దేశంలో మొట్టమొదటిసారి ప్లాస్మా చికిత్సను అందించిన రాష్ట్రం ఏది అంటే కేరళ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక కోవిడ్ చికిత్సకు హైడ్రాక్సీక్లోరోక్విన్ అజోథిమిసిన్ కాంబినేషన్ ఎటువంటి ఫలితాలు ఏమీ ఇవ్వటం లేదు. దానివల్ల సాధించింది ఏమీ లేదు. అది శుద్ధ దండుగా, దానివల్ల ఏమీ సాధించలేకపోతున్నామని అధ్యయనంలో ఏ దేశం వెలుగులోకి తెచ్చిందంటే ఫ్రాన్స్ దేశంలో మార్చి 3వ తారీఖు నుంచి ఏప్రిల్ 9వ తారీఖు మధ్య ఈ హైడ్రాక్సీక్లోరోక్విన్ అజోథోమిసిన్ వ్యాక్సిన్ ని ఈ రెండింటిని కూడా వ్యాధిగ్రస్తుల బాడీలోకి పంపిస్తే మొత్తం 38,617 మంది పేషెంట్ల నుండి 59,655 శాంపిల్స్ ని సేకరించారు. సేకరిస్తే అందులో 3,185 మంది పేషెంట్లు అధ్యయనంలో తేలింది ఏంటంటే ఎవ్వరికి కూడా వ్యాధి వేగంగా నయం అవటం లేదు. మొదట్లో మాత్రం హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడితే కొంతలో కొంత నయం అవుతుందని అనుకున్నారు. కానీ మార్చి 3వ తారీఖు నుండి ఏప్రిల్ 9వ తారీఖు వరకు ఫ్రాన్స్ దేశంలో జరిగిన అధ్యయనంలో తేలింది ఏంటంటే ఈ వ్యాధికి మందు అందించడానికి హైడ్రాక్సీక్లోరోక్విన్ సత్ఫలితాలు ఇవ్వలేదని, దాని వాడవసరం లేదని నిర్ధారణ అయిపోయింది. అది ఏ దేశం వెలుగులో తెచ్చిందంటే ఫ్రాన్స్. ఇక కరోనా నిర్ధారణ కోసం DRDO కొత్త పరికరాన్ని మళ్ళీ వెలుగులోకి తెచ్చింది. కొత్త పరికరం పేరు ఏరోసాల్ కంటైన్మెంట్ బాక్స్ ను DRDO తెచ్చింది. రోగుల నుండి వైద్య సిబ్బందికి వ్యాధి సోకకుండా ఉండేందుకు ఏరోసాల్ కంటైన్మెంట్ బాక్స్ ఉపయోగపడుతుంది. రోగుల నుండి వైద్యుల సిబ్బందులకి వ్యాధి రాకూడదు. అంటే ఎవరైతే పేషెంట్ ఉంటాడో పేషెంట్ నుండి డాక్టర్లకు సిబ్బందికి రాకూడదు. అందుకోసం ఏరోసాల్ కంటైన్మెంట్ బాక్స్ ను హైదరాబాద్లోని ఇమారత్, అలాగే ఢిల్లీలో చండీగఢ్లోని TBRL వాళ్ళు సంయుక్తంగా తయారు చేశారు. ఉదాహరణకు రోగికి వైద్యుడు చికిత్స అందిస్తాడు. ఆ సమయంలో రోగి నోటి నుంచి వెలువడే తుంపర్లు ఏదైనా వైద్య సిబ్బందికి తాకకుండా ఈ యొక్క ఏరోసాల్ కంటైన్మెంట్ బాక్స్ అడ్డుకుంటుంది. దీనివల్ల రోగిని పరీక్ష జరిపేందుకు వీలుగా ఆ వైద్యుడికి ఆ బాక్స్ కానుకొని 2 రంధ్రాలు ఏర్పాటు చేస్తారు. ఆ బాక్స్ ను వైద్యుడు పెట్టుకుంటాడు. దాని సహాయంతో చక్కగా వైద్యం చేయగలడు. ఆ అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా అక్కడ లభిస్తాయి. ఇప్పుడు ఈరోజు మనం చూసారో లేదో, ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ కరోనా పేషెంట్లను కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేటప్పుడు బస్సుల్లోనే చేస్తున్నారు. చిన్న రంధ్రం ద్వారా ఆ వైద్య పరికరాలని వారి ముక్కులోను నోట్లో పెట్టి చేస్తారు. ఇదంతా కూడా ఏంటి, ఏరోసాల్ కంటైన్మెంట్ బాక్స్ ద్వారానే జరుగుతున్నాయి. దీనివల్ల వైద్య సిబ్బందికి ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించవు, వాళ్ళు సేఫ్టీగా ఉండొచ్చు. కరోనా టీకా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్. ప్రపంచంలో కరోనా పుట్టిన దేశం చైనాలోనే వ్యాక్సిన్ కూడా తొలిసారిగా అక్కడే అనధికారికంగా 2020 సంవత్సరం మార్చిలో తొలి క్లినికల్ ట్రయల్స్ చేశారు. రెండవ ట్రయల్స్ ఏప్రిల్ 14న 2020 ఏప్రిల్ 14న
చైనావే చేసింది. చైనావే ముఖ్యంగా 84 ఏళ్ల వుహాన్ నివాసి మీద ఈ కరోనా వ్యాక్సిన్ రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ ని చేయడం జరిగింది. ఈ చెన్వి నేతృత్వంలో ఇన్స్టిట్యూషనల్ ఆఫ్ బయోటెక్నాలజీ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆఫ్ చైనా జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతిలో ఈ కరోనా ఏ విధంగా విస్తరిస్తున్నది, కరోనా వల్ల వ్యక్తిపై ప్రభావం ఎలా ఉందని దృష్టి పెట్టేటట్టుగా పరిశోధనలు జరిగింది. చెన్వి నేతృత్వం. నిజంగా చెప్తే రష్యా అధికారికంగా తొలి కరోనా వ్యాక్సిన్ ని తయారు చేస్తామని చెప్పింది. ఈ 2020వ సంవత్సరం ఆగస్టు వరకు రాలేదు. అయితే దానికి ముందే 2020 మార్చిలోనే కరోనా వ్యాక్సిన్ ని కనుక్కుంటానని దాన్ని ట్రయల్స్ కూడా చేస్తూ 2 క్లినికల్ ట్రయల్స్ కూడా చేసింది. మొదటి క్లినికల్ ట్రయల్స్ మార్చిలో, రెండవ క్లినికల్ ట్రయల్స్ ఏప్రిల్లో చేసింది. ఆ బృందానికి నాయకుడు ఎవరంటే చెన్వి. కోవిడ్ బాధితుల కోసం వారెడ్ బోట్ తయారీ. కోవిడ్ బాధితుల కోసం వారెడ్ బోట్ తయారీ. ముఖ్యంగా ఇది ఒక రోబో ఇది పంజాబ్లోని రూపర్ ఐఐటి వాళ్ళు దీన్ని తయారు చేశారు. ఈ బృందానికి నేతృత్వం ఏక్తా సింగ్ నేతృత్వం వహించాడు. ఏం చేస్తుందంటే తనకు తానే ప్రతి కొన్ని నిమిషాల మధ్య ఆ రోబో శానిటైజేషన్ వేసుకుంటుంది. ఎక్కడైతే కరోనా పేషెంట్స్ ఉన్నారో కరోనా పేషెంట్స్ యొక్క సంజ్ఞలు చేసుకొని వారికి వెళ్ళి చికిత్సలు సహకరించేటట్టుగా చేపిస్తుంది. వైద్యుడు వెళ్ళలేని పరిస్థితి, అలాగే ముఖ్యంగా ఇతర సిబ్బంది వెళ్తే మాకు వ్యాధి వచ్చేస్తున్న అనుమానం పడుతున్నారు వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఈ రోబో ఆ పేషెంట్ కి సర్వీస్ చేస్తుంటుంది. చూడండి, COVID-19 బాధితులకు సేవలు అందించడానికి పంజాబ్లో రూపర్లో ఈ ప్రత్యేక రోబో తయారు చేశారు. ఈ రోబో ఇది వార్డుల్లో తిరుగుతుంది. చక్కగా ఎవరికి ఏం అవసరం ఉంటుందో అవసరాన్ని వెంటనే పసిగడుతుంది. కంట్రోల్ రూమ్ ద్వారా ఒకేసారిగా వేరు వార్డులలో పరిస్థితులు ఎలా ఉన్నాయో వెంటనే అధ్యయనం చేసుకుంటుంది. తనకు తానే శానిటైజర్ వేసుకోగలదు. అన్ని ప్రత్యేకతలు ఉంది. ఇంకో మాట, కేరళలోని తిరువనంతపురంలో కరోనా వ్యాధిని నిర్ధారించడానికి 2 గంటల లోపలే కరోనా నిర్ధారణ పరీక్ష కనుగొనే ఒక కొత్త ఎక్విప్మెంట్ తెచ్చారు. ఎక్కడంటే తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరుచెన్నూరు ఇన్స్టిట్యూషనల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టెక్నాలజీ వాళ్ళు కొత్త అభివృద్ధి చేశారు. కేవలం 2 గంటల్లోనే ఫలితాలు వస్తాయి. ఇది మరింత అద్భుతమైన పనితీరు. ఇంత ముందైతే 24 గంటల నుంచి 48 గంటలు వచ్చేది. దాన్ని ఈస్టర్ ఆంగ్లీయ వాళ్ళు 50 నిమిషాల్లో పట్టారు. అయితే అది పాశ్చాత్య దేశాల్లో, కానీ మన దేశంలో కేవలం 2 గంటల్లో చేయొచ్చు. ఒకేసారి ఒక యంత్రం 30 మందిపై పరిశోధన చేస్తుంది. 30 మందిపై పరిశోధన చేస్తుంది, నమూనాలు సేకరిస్తుంది, పరీక్షలు కూడా చేయగలదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 2 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కరోనా పేషెంట్ కి చికిత్సలు అందించే ప్రత్యేక రోబోలను తయారు చేసినటువంటి ఐఐటి ఏది అంటే రూపర్, పంజాబ్ లోని రూపర్ ఐఐటి. కరోనా నిర్ధారణ పరీక్షలను కేవలం 2 గంటల్లోనే చేసే కొత్త టెక్నాలజీని శ్రీ చిత్ర తిరునాళ్ళవల్ ఇన్స్టిట్యూషనల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ వాళ్ళు కేరళలో కనుగొన్నారు. అది ఇక్కడ ఉన్న ప్రత్యేకత. కరోనా కట్టడిలో డిఆర్డిఓ అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. కరోనా కట్టడిలో ముఖ్యంగా శానిటైజర్స్ ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఏప్రిల్ 18వ తారీఖు నాడు
వాళ్ళ 2 రకాల శానిటైజర్స్ ని వీళ్ళు ఉత్పత్తి చేశారు. అతి నీలలోహిత సీలైట్ బెస్ట్ శానిటైజర్స్ బాక్స్ ను వీళ్ళు కనుగొన్నారు. చేతితో తాకవసరం లేదు, ఇంకొక సహాయం తీసుకోవసరం లేదు. ఆటోమేటిక్ గా ఈ యొక్క శానిటైజేషన్ ఆ వ్యక్తికి అందించే సిస్టమ్ కనుగొన్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఢిల్లీలోని సెంట్రల్ ఫర్ ఎక్స్పోజింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్ సంస్థతో కలిసి అల్ట్రాసోనిక్ సెన్సార్ ద్వారా పనిచేసే ఆటోమేటిక్ మిస్ట్ బేస్ శానిటైజేషన్ తయారు చేసింది DRDO. ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళగానే ఆ వ్యక్తి కంపల్సరిగా శానిటైజేషన్ ఇవ్వాలని ఆ పరికరమే ఇస్తుంది. అలాగే కొన్ని ప్రాంతాలలో ఎక్కువ బహిరంగ మార్కెట్లు, అలాగే జనసంచారం ఉన్న చోట, దొమ్మిగా ఉన్న చోట ఒక బాక్స్ లాగా, ఒక తలుపు లాగా ఏర్పాటు చేస్తారు. ఆ వ్యక్తి అలా వెళ్ళిపోతుంటే ఆ ఏరియా అంతా కూడా బాడీ అంతా శానిటైజేషన్ సిస్టమ్ చేపిస్తారు. వ్యక్తి తాకవసరం లేదు, మరొక వ్యక్తి ఇవ్వవసరం లేదు. ఆ వ్యక్తి యొక్క కదలికలు బట్టి ఆటోమేటిక్ గా ఇచ్చే విధానాన్ని DRDO వాళ్ళు తయారు చేశారు. ఏప్రిల్ 18వ తారీఖు నాడు వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి. అలాగే కరోనా చికిత్స కోసము ఐక్యో వెంటిలేటర్ వ్యవస్థను ఏప్రిల్ 21వ తారీఖు నాడు అందుబాటులోకి వచ్చింది. ఇది అందుబాటులో ఉన్న పరికరాలతో తక్కువ ఖర్చుతో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. దీని రూపకర్త ఎవరంటే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బృందం చేవల్ల హైదరాబాద్ ప్రాంతంలో చేశారు. చాలా తక్కువ ఖర్చుతోనే అనేక వ్యాధుల నుండి రక్షణ కోసం, ముఖ్యంగా కరోనా పేషెంట్ కి, న్యూమోనియా పేషెంట్ కి, ఇతర సార్స్ గ్రస్తులకు, అది ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధులతో బాధపడే వారికి అందరికీ కూడా ఇది ఐక్యో వెంటిలేటర్స్ చాలా ఉపయోగపడుతుందని వీళ్ళు నిర్ధారించడం జరిగింది. అక్కడ అది తెలుసు. చైనాలో కరోనాకి మరో కొత్త టీకాను ఈ ఏప్రిల్ 2020లో ఆవిష్కరించారు. కరోనా వైరస్ నిర్ధారించడానికి కోసం చైనా మరో ప్రయత్నం చేసింది. అప్పటికే 2 రకాల వ్యాక్సిన్స్ తయారీలో ఉన్న చైనా మరో వ్యాక్సిన్ ని కూడా తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఎక్కడంటే సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ గాంగు నేతృత్వంలో చెప్పారన్నమాట. ఇది ఏప్రిల్ 12వ తారీఖున ఈ వ్యాక్సిన్ తయారు చేస్తామని చెప్తున్నారు. ఇది 2020వ సంవత్సరం చివరికి కానీ లేదా 2021వ సంవత్సరం ప్రారంభంలో కానీ ఆ వ్యాక్సిన్ తెస్తామని చైనా చెప్పింది. ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలు కరోనా వ్యాక్సిన్ కనుక్కుంటున్నాయి. చైనా 2020 ఏప్రిల్ నాటికే 3 రకాల వ్యాక్సిన్లకు సిద్ధం చేస్తున్నారు. ఆ ఫలితాలన్నీ రావడానికి మరికొంత టైం పట్టొచ్చని అప్పట్లోనే చెప్పారు. ఇప్పుడు డిసెంబర్లో మనం ఉన్నా ఇప్పటికీ కూడా కరోనా వ్యాక్సిన్ ఖచ్చితంగా ఇది పనిచేస్తుందని ఎవరు కూడా నిర్ధారించలేకపోయారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక 5 సెకండ్లలోనే కరోనా నిర్ధారించే పరీక్ష. ఐఐటి రూర్కీ వారు 5 సెకండ్లలోనే కరోనా నిర్ధారించే కొత్త ఎక్విప్మెంట్ కనుక్కున్నారు. ఎక్స్రే ఆధారిత నిర్ధారణ సాఫ్ట్వేర్ ను వాళ్ళు రూపొందించారు 5 సెకండ్లలో. దీనికి కృషి చేసిన వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ కమల్ జైన్. ఐఐటి రూర్కీ వారు కరోనా నిర్ధారించడానికి 5 సెకండ్లలో పడుతుందని, ఎక్స్రే ఆధారిత నిర్ధారిత సాఫ్ట్వేర్ ద్వారా దీన్ని నిర్ధారించవచ్చని ప్రొఫెసర్ కమలా జైన్ అనే వాళ్ళు తెలుసుకున్నారు. ఈ వీళ్ళు నిర్ధారించిన పరీక్షలను ICMR కూడా పంపించడం జరిగింది. ICMR కూడా దాన్ని పరిశీలించడం జరిగింది. అంటే ఇందులో మనం తెలుసుకుంది ఏంటంటే ఐఐటి
ఉత్తరాఖండ్లో ఉంది. ఐఐటి రూర్కీ వారు పరిశోధనలో తెలియదు ఏంటంటే జస్ట్ 5 సెకండ్లలోనే కరోనాను నిర్ధారించవచ్చు. ప్రత్యేకమైన ఎక్స్రే ఆధారిత నిర్ధారిత సాఫ్ట్వేర్ ద్వారా పరీక్షించవచ్చు. ఈ ప్రయోగ పరీక్షలు చేసిన ప్రముఖ ప్రొఫెసర్ ఎవరంటే కమలా జైన్. చైనా, ఇప్పుడు కూడా అదే చెప్పాను, చైనా 3వ రకమైన కరోనా వ్యాక్సిన్ కి అనుమతి పొందింది. 2020 సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలో 3 రకాల వ్యాక్సిన్లను కరోనా కోసమని చైనా తెచ్చింది. అందులో మూడవ కరోనా వ్యాక్సిన్ చైనా అనుమతి పొందింది. ఆ వ్యాక్సిన్ పేరు, మూడో వ్యాక్సిన్ పేరు ఇనాక్యువేటెడ్ వ్యాక్సిన్. అది ఇనాక్యువేట్ వ్యాక్సిన్. ఇది చైనా జాతీయ ఫార్మాస్యూటికల్ గ్రూప్ వుహెన్ ఇన్స్టిట్యూషనల్ ఆఫ్ వైరాలజీ నాయకత్వంలో వుహెన్ ఇన్స్టిట్యూషనల్ ఆఫ్ బయోలాజికల్ ప్రొటెక్షన్ ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చైనాలో అన్ని వ్యాక్సిన్ల కల్లా ఇదే గొప్ప పనితీరుగా ఉందని చెప్తున్నారు. ఇన్నోవేటెడ్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూషనల్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్షన్ ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఎవరెవరు కలిసి చేస్తున్నారు? జాతీయ ఫార్మాస్యూటికల్ గ్రూపు అలాగే ఇన్స్టిట్యూషనల్ ఆఫ్ వైరాలజీ ఇద్దరు కలిసి ఈ వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. ఇది మూడో దశ క్లినికల్ పరీక్షలు చేశాక ఎంతవరకు సురక్షితమైందో, ఏ విధంగా సమర్థవంతంగా పనిచేస్తుందో, వ్యక్తిని ఏ విధంగా కాపాడుతుందో మనకు ఇవన్నీ తెలుసుకోవడానికి ఏడాది పాటు పడుతుందని చెప్పడం జరిగింది. అంటే ఈ 2020 ఏప్రిల్ నాటికి 3 రకాల వ్యాక్సిన్ తయారీలో ఉన్న మొదటి దేశం ఏది అంటే చైనా. మూడో వ్యాక్సిన్ పేరు ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ పేరు. కరోనా నిర్ధారణ కోసం ఇమ్యూన్ రేస్ పేరుతో అధ్యయనం. యాక్చువల్ గా కరోనాను వ్యక్తిని నిర్ధారించడానికి ఇప్పుడు వరకు 2 పరీక్షలు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఇది 3వ రకమైన పరీక్ష. ఇమ్యూన్ రేస్ అది 3వ రకమైన పరీక్ష. మొదటి పరీక్ష పీసీఆర్ పరీక్ష. మొదటిది. రెండోది రక్త పరీక్ష. ఇప్పుడు మూడోది ఇమ్యూన్ రేస్ పరీక్ష. మొట్టమొదటిది పీసీఆర్ పరీక్ష తీసుకుందాం. ఇది ఇప్పుడు ఎక్కువ మంది మనం చూస్తున్నాం సొసైటీలో. వ్యక్తుల గొంతుకు, ముక్కు నుండి నమూనాలు సేకరిస్తారు. వ్యక్తి యొక్క గొంతుకు నుండి, ముక్కు నుండి నమూనాలు సేకరించి ఆ వైరస్ లక్షణాలు ఉన్నాయో లేదా నిర్ధారించే పరీక్ష పీసీఆర్ పరీక్ష. యాంటీబాడీస్ లో ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడానికి రక్త పరీక్షలు చేసేవారు. రెండో పరీక్ష. అయితే ఈ 2 విధానాలలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. పీసీఆర్ పరీక్షలో సమస్యలు ఎదురవుతున్నాయి, రక్త పరీక్షల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. వీటి నుండి వేగంగా, సమర్థవంతంగా, ఖచ్చితత్వంగా పరీక్షలు చేయడం కోసమే ఇమ్యూనోరేసో పరీక్షా విధానం తెచ్చారు. ఈ 3వ పరీక్షలో మైక్రోసాఫ్ట్ వారు, అడాప్టివ్ బయోటెక్నాలజీ సంస్థలు కలిసి ఇమ్యూనోరేస్ పరీక్షను అధ్యయనం చేశారు. మనుషులలో కరోనా వైరస్ ఎలా స్పందిస్తున్నది అనేది వీరి ఉద్దేశం. ఈ ఇమ్యూనోరేస్ పరీక్ష మొదటిసారిగా అమెరికాలో కొన్ని ప్రముఖ నగరాలలో 18 నుండి 89 వయసు మధ్య కలిగిన ఒక 1000 మందిని ఎంపిక చేసి వర్చువల్ క్లినిక్ ద్వారా చేపట్టారు. ఆ క్లినిక్ ద్వారా అధ్యయనంలో
పాల్గొన్న రక్తం మైక్రోస్కోపికల్ భావించిన అధ్యయనం నుండి తీసుకోవడం, రక్తం ఇతర నమూనాలు సేకరించి రక్తంలో టీ సెల్స్ గా పిలిచే ప్రత్యేక కణాలు ఉనికి తీసుకుంటారు. ఒకసారి చూడండి మరొకసారి. కరోనాను నిర్ధారించడానికి 3 పరీక్షలు ఉన్నాయి. ఒకటో పరీక్ష పిసిఆర్ టెస్ట్, రెండోది బ్లడ్ టెస్ట్, ఇప్పుడు మూడోది ఇమ్యూనోరేస్ టెస్ట్. ఇప్పుడు ఇమ్యూనోరేస్ టెస్ట్ 2020 ఏప్రిల్లో వార్తల్లోకి వచ్చింది. ఇమ్యూనోరేస్ టెస్ట్ ద్వారా వ్యక్తి శరీరంలో నుంచి, వ్యాధిగ్రస్తుల శరీరంలో నుంచి జన్యువులు ఏ విధంగా పనిచేస్తున్నాయనే ఉద్దేశంతో రక్తాన్ని కొద్దిగా సేకరిస్తారు. ఆ రక్తంలో టీ సెల్స్ గా పిలిచే ప్రత్యేక కణాల ఉనికిని కనుక్కుంటారు. దీన్ని అధ్యయనం చేయడానికి ఒక టీమ్ గా ఏర్పడిన సంస్థలు ఏది అంటే మైక్రోసాఫ్ట్, అడాప్ట్ బయోటెక్నాలజీ వాళ్ళిద్దరూ కలిసి తయారు చేశారు. అంతకు ముందు పిసిఆర్ టెస్టులు గొంతుకు ద్వారా మరి ముక్కు ద్వారా సేకరించేవారు. అలాగే యాంటీబాడీస్ శరీరంలో ఏవైనా ఇబ్బంది పెడుతున్నాయా అనే ఉద్దేశంతో డైరెక్ట్ గా రక్తం తీసుకొని రక్త పరీక్ష చేసేవారు. ఈ రెండు సత్ఫలితాలు సరిగా ఇవ్వలేదు, జాప్యం అవుతున్నాయి, అనుమానాలు ఉన్నాయి. అందుకోసం రక్తంలో నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువగా ఉండటం వల్ల అనే ఉద్దేశంతో ఇమ్యూనోరేస్ టెస్ట్ ని వెలుగులో తెచ్చారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. యాంటీబాడీస్ తయారీలో భారత్ బయోటెక్ సిద్ధంగా ఉండేటట్టుగా ప్రయత్నం ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్ కంపెనీ ఉంది. ఇదే ఈరోజు కోవాక్సిన్ వ్యాక్సిన్ తయారు చేస్తుంది. ఈ డిసెంబర్ 9వ తారీఖు నాడు భారత్ బయోటెక్ కర్మాగారాన్ని వ్యాక్సిన్స్ ఏ విధంగా తయారవుతున్నాయి నేరుగా చూడడం కోసము 64 దేశాల రాయబారులు రావడం కూడా జరిగింది. మన హైదరాబాద్ కేంద్రంగా ఉంది భారత్ బయోటెక్. కరోనా వైరస్ నియంత్రణ కోసం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ తమ ప్రయత్నాలు చాలా ముమ్మరంగా చేసింది. అటువంటి ప్రయత్నాల్లో యాంటీబాడీస్ కి హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ పరిశోధనలతో మొదలుపెట్టింది. న్యూ మిలీనియం ఇండియన్ టెక్నాలజీ లీడర్షిప్ ఇన్నోవేషన్ అనే కార్యక్రమంలో యాంటీబాడీస్ బాగా ఉత్పత్తి చేస్తే వ్యక్తి శరీరంలోకి ఎటువంటి వైరస్ ప్రవేశించదు, జన్యు కణాలను సురక్షితంగా కాపాడుకోవచ్చు అనేది న్యూ మిలీనియం ఇండియన్ టెక్నాలజీ లీడర్షిప్ ఇన్నోవేషన్ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా పూనాలోని నేషనల్ సెంట్రల్ ఫర్ సెల్ సైన్సెస్, ఇండోర్ ఐఐటి, గుర్గావ్లోని పెడోమిక్స్ టెక్నాలజీలు వీళ్ళందరూ కలిసి ఒక బృందంగా ఏర్పడి యాంటీబాడీస్ తయారీలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. భారత్ బయోటెక్ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ కృష్ణ ఎల్లా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనం ప్రధానంగా తెలుసుకున్న అంశం ఏంటంటే యాంటీబాడీస్ తయారీ కోసం భారత్ బయోటెక్ సిద్ధమైంది. పూనాతోనూ, ఇండోర్తోనూ, గుర్గావ్తోనూ జట్టు కట్టి వీళ్ళు వ్యక్తి శరీరంలోకి యాంటీబాడీస్ ని అభివృద్ధి చేసేటట్టుగా చేయడమే వీళ్ళ ప్రయత్నం. ఈ కార్యక్రమానికి న్యూ మిలీనియం ఇండియన్ టెక్నాలజీ లీడర్షిప్ ఇన్నోవేషన్ అనే పేరు పెట్టారు. భారత్ బయోటెక్ చైర్మన్ ఎవరంటే డాక్టర్ కృష్ణ ఎల్లా. వీళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ పేరే కోవాక్సిన్. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ పేరే కోవాక్సిన్. ఇది హైదరాబాద్ తయారీ. రీసెంట్ గా డిసెంబర్ 9, 2020 భారత్ బయోటెక్ కర్మాగారాన్ని
64 దేశాల రాయబారులు వచ్చి సందర్శించి వ్యాక్సిన్ అభివృద్ధి పనితీరు గురించి కూడా తెలుసుకున్నారు. దానికి ముందు అహ్మదాబాద్, హైదరాబాద్, పూణేలో వ్యాక్సిన్ ఏ విధంగా తయారవుతున్నదని స్వయంగా ప్రధానమంత్రి కూడా వెళ్ళడం జరిగింది. ఆ వివరాలను మీకు నేను జూలై డిసెంబర్ మధ్యలో నేను కంపల్సరీగా ఇస్తాను పార్ట్ 2లో. టీకా కోసం ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ జట్టు కట్టే నేను విధానం చెప్తుంది అదే. కోవాక్సిన్ వ్యాక్సిన్ తయారు చేయడం కోసము భారత్ బయోటెక్ కర్మాగారానికి ఐసీఎంఆర్ అవకాశాలు ఇచ్చింది. ఇది దేశీయంగా తయారవుతున్న మొదటి టీకా అదే. ఆ టీకా పేరు కోవాక్సిన్ వ్యాక్సిన్. భారత్ బయోటెక్ కర్మాగారం హైదరాబాద్ లో తయారు చేస్తారు. ఎవరెవరు కలిసారంటే ఐసీఎంఆర్ వాళ్ళు సపోర్ట్. టీకా తయారు చేస్తారు, అభివృద్ధి చేస్తారు, జంతువులు మనుషుల మీద ప్రయోగం చేస్తారు, విశ్లేషిస్తారు. అప్పుడు చివరిగా ఇది ఎటువంటి సత్ఫలితాలు ఇస్తుందో చేసుకుంటారు. మన ఇండియాలో 3 చోట్ల కరోనా వ్యాక్సిన్స్ తయారవుతున్నాయి. ఒకటోది హైదరాబాదే, సెకండ్ పూణే, మూడోది అహ్మదాబాద్. ఇంకా మరో 6 కూడా తయారు చేస్తున్నాయి. ఈ 3 వెరీ ఫేమస్. అందులో హైదరాబాద్ తయారు చేస్తుంది కోవాక్సిన్ కి సపోర్టు ఐసీఎంఆర్ వాళ్ళ సపోర్టు. సరికొత్త అల్ట్రా ప్రొయెక్ట్ శానిటైజేషన్ విధానం కూడా తెచ్చారు. సరికొత్తగా అల్ట్రా ప్రయాలిక్ శానిటైజేషన్. కొంతమందికి అనుమానం వస్తువుల మీద, పుస్తకాల మీద, పరికరాల మీద, కరెన్సీ నోట్ల మీద, తినుబండారాల మీద, వాడే పాత్రల మీద కరోనా పేషెంట్ ప్రభావం వల్ల ఆ వైరస్ లక్షణాలు, వైరస్ క్రిములు వాటి మీద చేరిపోయేది. సాధారణ వ్యక్తి వాటిని తాకినా, వాటిని వాడినా ఆ వ్యక్తికి ఆ వైరస్ వచ్చేస్తుందని ఇటువంటి అనుమానాన్ని పటాపంచులు చేస్తూ సరికొత్త అల్ట్రా ప్రొయెక్ట్ శానిటైజేషన్ తెచ్చారు. అల్ట్రా ప్రొయెక్ట్ శానిటైజేషన్ ఉపయోగించి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను, కాగితాలను శానిటైజేషన్ చేసే విధానాన్ని హైదరాబాద్ DRDO వాళ్ళే నిపుణులు తయారు చేశారు. ఈ పరికరం ద్వారా మనకు మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్లు, కరెన్సీ నోట్లు, చెక్కులు, చలానాలు, పాస్బుక్లు వంటి వాటిని అన్నిటినీ కూడా మనం చక్కగా కాపాడుకోవచ్చు. జస్ట్ శానిటైజేషన్ వేస్తే చాలు, వాటిలో ఎటువంటివి వైరస్ అనేది ఉండదు. చక్కగా వైరస్ ఆటోమేటిక్గా నాశనం అయిపోతాయని, శానిటైజేషన్ పూర్తయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా స్లీవ్ మోడ్లోకి వెళ్ళిపోతాయని వీళ్ళ అధ్యయనంలో చేయడం జరిగింది.